ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బంగారం వెండి గురించి మాట్లాడుకుంటే మరి ధరలు తగ్గుతూ వస్తున్నాయి, కొంచెం స్థిరంగా ఉన్నాయి అనుకోవచ్చు. అంటే ఈ తగ్గుదల అనేది ఇలానే ఉంటుందా, మళ్ళీ సడన్గా రేజ్ అవుతుందా? అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ స్టార్ట్ అయింది, కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. మళ్ళీ తగ్గుతుందా, ఇంకా మళ్ళీ పెరుగుతుందా, కొనుక్కోవాలా వద్దా అనేది. అంటే అంటే ఇండియాలోనే మ్యారేజ్ సీజన్ తప్ప వరల్డ్ మొత్తం కాదు కదండి. ఈవెన్ దో ఇండియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టర్ అయినా సరే గోల్డ్ మీద, బట్ స్టిల్ వరల్డ్ వైడ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ గోల్డ్ లాస్ట్ 1 yearలో చాలా పెద్ద పెరిగింది కాదు, అది ఇప్పుడు కన్సల్టేషన్ మోడ్లో ఉందన్నమాట. ఇప్పుడు లాస్ట్ 6 months కనుక చూసుకుంటే యావరేజ్ రిటర్న్స్ 15% దాకా వచ్చేసింది. అంటే మంత్లీ మోర్ దెన్ 2% స్టిల్, అది చాలా ఎక్కువ హిస్టారికల్ యావరేజ్తో పోల్చుకుంటే. అండ్ గోల్డ్ ఎప్పుడు ఇయర్లీ యావరేజ్ మీద ఒక 12% దాకా వస్తుంది, 12 to 15% అట్లా. ఇప్పటికీ లాస్ట్ 1 year కనుక చూసుకుంటే స్టిల్ 55% దాకా వచ్చేసింది, కాబట్టి చాలా ఎక్కువ అది. అందుకని ఎప్పుడైనా పాస్ట్కి మూవ్ అయితే అది కాంపెన్సేషన్ కింద స్లో అయిపోద్ది మార్కెట్. ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట ఇక్కడ. అందుకని చార్ట్స్ ప్రస్తుతానికి అది లోవర్ హైస్ ఫామ్ అవుతూ ఉంది, కాబట్టి మైల్డ్లీ బేరిష్ ఆర్ న్యూట్రల్ అనుకోవచ్చు. కాబట్టి అర్జెంటుగా ఆల్ టైమ్ హైకి మళ్ళీ పాత రేట్లకు రావాలని రూల్ ఏం లేదు, బట్ అదే టైంలో టూ మచ్ డ్రాప్ అయ్యేంత బ్యాడ్నెస్ కూడా ఏం లేదు. అండ్ కాబట్టి సడన్ మార్కెట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 to 15% దాకా అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది తప్ప అబ్నార్మల్ యాక్టివిటీగా అయితే జరిగేంత లేదు. ఏదో ప్రపంచంలో ఏదైనా పెద్ద మూవ్ జరగాలంటే లేదు, ఏదో ఒక క్యాటలిస్ట్ రావాలి. క్యాటలిస్ట్ అంటే ఏదో ఒక సంఘటన జరగాలి, దానికి రిలవెంట్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు కంపెనీస్ అనుకోండి, సడన్గా ఎర్నింగ్ పెరగటం, పెద్ద బిగ్ ఆర్డర్లు ఏదో రావటం, లేదా కంపెనీ ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేయటం, లేదా పెద్ద ఇన్వెస్టర్స్ దీంట్లో పార్ట్నర్గా జాయిన్ అవ్వటం, ఇలాంటి రెవెన్యూ పెరిగే సంఘటన ఏదైనా జరిగితే అప్పుడు మాత్రం స్టాక్స్ మూవ్ అవుతాయి. మేము టెక్నికల్గా దాన్ని ఎపిసోడిక్ పివోట్ అంటాం. అలాంటి సంఘటన జరిగినప్పుడు మాత్రం స్టాక్స్ మూవ్ అవుతాయి. ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మూవ్ అవ్వండి, కొంచెం మూవ్ అవుతాయి అంతే. అంటే ఎవ్రీడే స్టాక్స్ అయితే దాని ఫర్ డైలీ యావరేజ్ మూవ్ ఎంతైతే ఉందో అంత జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. మేము ఏటీఆర్ అంటాం, అంటే యావరేజ్ ట్రూ రేంజ్ అనమాట. అంటే లాస్ట్ 14 రోజులు కలిపి ఎంత యావరేజ్ జరిగిందో అంత మూవ్ పైకి కానీ కింద కానీ జరిగే ప్రాబిలిటీ ఉందని నమ్ముతాం మేము. సో అట్లా ఎవ్రీడే 1 ఏటీఆర్ ఏదన్నా మూవ్ అవుతుంది, బట్ పెద్ద మూవ్స్ మాత్రం జరగాలంటే ఏదో ఒక క్యాటలిస్ట్ కావాలి. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే అమెరికా వాళ్ళ అన్సర్టనిటీ వల్ల, అంటే యుద్ధాల భయం వల్ల ఏంటంటే గోల్డ్ ఒకసారిగా ఆఫ్టర్ కోవిడ్ కార్డ్ నుంచి బాగా పెరగడం స్టార్ట్ అయింది. కోవిడ్ కార్డ్ నుంచి ఇయర్లీ 20% పెరుగుతుంది. అంత ముందు వరకు 12% కదా. లాస్ట్ ఇయర్ మాత్రం ఒక్కసారిగా టూ మచ్ పెరిగింది. మళ్ళీ అలాంటి మూవ్ని ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు క్యాటలిస్ట్ ఏం లేదు, కాబట్టి అంత మూవ్ అయ్యే ఛాన్సులు లేవు. అందుకని నెక్స్ట్ 6 నెలలు 1 year కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారంటే 10 to 15% ఎక్స్పెక్ట్ చేయండి, అంతకంటే ఎక్కువైతే ఉండదు. మొత్తానికి ఈ మార్కెట్కి రెస్ట్ అవసరం. మేబీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా రెస్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా దాని ఇంపాక్ట్ ఎందుకు సార్ గోల్డ్ సిల్వర్ పైన పడుతుంది అంటే? బేసికల్గా అన్సర్టనిటీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎసెట్ తగ్గుతుంటే ఆ ఎసెట్లోంచి మనీ ఇంకో ఎసెట్కి మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అన్ని క్రూడ్ చుట్టూ సింటిక్ నడుస్తుంది, ప్రతి ఎకానమీ స్ట్రెస్లో ఉంది. అక్కడ ఇప్పుడు దాకా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్స్ అన్నీ కూడా మిగిలిపోయిన డబ్బు అంతా లేదు, గోల్డ్లో మార్చుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఇంపోర్ట్స్ కోసమే డాలర్ కావాల్సి వస్తుంది. అందుకని మళ్ళీ గోల్డ్ కొంటాం ఆపేసి డాలర్ కొంటాం బీంచేస్తుండొచ్చు బహుశా. అందుకని ఇంత ముందు అంత స్పీడ్గా ఇప్పుడు బై చేయట్లేదు అనమాట. రెండోది రిటైలర్స్ కూడా లేదు, రకరకాల ఆప్షన్స్ వచ్చింది ఇప్పుడు, ఇంత ముందులో లేదు. గోల్డ్ కొంటానికి చీపర్ ఏం కాదు కదా, గోల్డ్ అయినా సిల్వర్ అయినా కూడా బాగా రేట్లు బాగా పెరిగి డ్రాప్ అయినాయి అంతే కదా. అందుకని అవి మీట్లోకి వెళ్ళిపోయినాయి డైరెక్ట్గా. అంటే ఎప్పుడైనా గల్ఫ్ మొత్తం బాగా స్ట్రగుల్ అవుతుంది, అది సెటిల్ అయ్యేంత వరకు గోల్డ్ అంత ఫాస్ట్గా పెరగకపోవచ్చు కూడా. ఎందుకంటే మనకి గోల్డ్ వచ్చే 3 sourcesలో గల్ఫ్ ఏరియా ఒకటి. మనం 50% గోల్డ్ని స్విట్జర్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత ఏమో గల్ఫ్ ఏరియా అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి ఇంపోర్ట్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు అక్కడే బోల్డ్ అని ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ షార్ట్ అవుట్ అయితే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. బట్ జనరల్గా ఇండియాలో మాత్రం కన్జంప్షన్ యావరేజ్ మీద ఇయర్లీ ఒక 700 tons మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రయాణ యావరేజ్ మీద. నేను మన ఒక ఆర్టికల్ చదివాను సార్, పేపర్లో ఏముందంటే మన వాళ్ళు ఇండియాలో ముఖ్యంగా చూసుకుంటే గోల్డ్ ఆర్నమెంట్స్ కొనడం కంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎక్కువగా ఈ క్వార్టర్లో ఎక్కువైందండి. ఎలా చెప్తామంటే గోల్డ్ ఈటీఎఫ్స్లోకి వచ్చిన అమౌంట్ 30,000 కోట్లు ఉంది ఈ క్వార్టర్లీలో. ఎందుకంటే జనవరిలో బాగా పెరిగింది కదా గోల్డ్, ఆ టైంలో గోల్డ్ పీస్ బాగా అట్రాక్ట్ చేసిన ఉంటుంది మనీని. ఫస్ట్ టైం హిస్టరీలో ఆర్నమెంట్తో పోల్చుకుంటే అండ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొన్న వాళ్ళు ఎక్కువయ్యారు, బట్ లాస్ట్ క్వార్టర్లో, ఇప్పుడైతే కాదు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్.
దీంట్లో మీకు ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.